ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాహ్ వాహ్, గారడీ పిల్లను గాయాబ్ చేసి తన వాళ్ళని గుడికి పంపించేశావా పెద్ద మరదలా? ఎందుకు? సుమన బతికి బట్ట కట్టాలనా? బట్టెక్కడ కట్టింది? హాస్పిటల్ క్లాత్ని తగిలించుకుని వచ్చింది. నువ్వలా అంటే సుమ్మి ఇంకా పేట్రైగిపోతుందదినా. అరే, తననేం రెచ్చగొట్టడం లేదు. కళ్ళ ముందు జరుగుతున్న విడ్డూరానికి వీళ్ళెవ్వరూ నోరు మెదపటం లేదు, ఎందుకు అని అడుగుతున్నాము. నేను బతకాలని కోరుకునేలా ఉంటే విషం ఎందుకిస్తారత్తయ్య? సుమన, దయచేసి ఇంకొకసారి ఆ మాట అనకు. లోపలికి వెళ్ళు. వెళ్తాను, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో. నేను చస్తే నా కూతురు అనాథవుతుంది. దాన్ని మాత్రం నువ్వు అనాథాన్ని దత్త తీసుకున్నావే, ఈ గాయత్రిలా కూడా చూసుకోలేవు. హే సుమన, స్టాప్ దిస్ నాన్సెన్స్. అర్థం లేకుండా అరవకు. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా బావగారు, అర్థం లేదంటారెందుకు? ఆ పిల్లకి బిస్కెట్లు తినిపిస్తుంది మా అక్క, నా బిడ్డకి పాలైనా ఇచ్చిందా? పాలిస్తే నువ్వెవరూ ఇవ్వద్దని ఆఫీస్లో గొడవ చేయలేదా? విశాల్, ఆడవాళ్లతో వాదులాడినా ఉపయోగం లేదు, వదిలే. ఆడదైతే ఇలాంటి వేషంలో గుమ్మం తొక్కదు. నేను చీర కట్టలేదు. మీ విశాల్ బ్రో వాళ్ళమ్మ గాయత్రీదేవి గారు చచ్చిపోయినప్పుడు కూడా ఆవిడ చీర తీసి ఇంకో చీర కట్టి సుమంగలిగా దాన సంస్కారాలు చేశారు. మర్చిపోయారా? ప్లీజ్ స్టాప్ సుమన, జస్ట్ షట్ యువర్ మౌత్. బాబుగారు, బాబుగారు, దయచేసి మీరు ఆవేశపడకండి. నా మీద పడి అరవడం కాదు, నా బిడ్డని అనాథని చేయటానికి కంకణం కట్టుకున్న మీ ఆవిడ మీద అరవండి. ఇదిగో ఇక్కడ కూర్చునే గాయత్రి ఇది రోడ్డున పడితే మీకప్పుడు ఎంత బాధగా ఉంటుంది? ఏయ్, నువ్వు బయట ఉండవే, అప్పుడు సుమన, గాయత్రి పాపని బయటికి పంపించాలని ఇంకొక అడుగు ముందుకేస్తే నేను విచ్చలవిడిగా కాటేస్తాడు నాదయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.